అసత్య ఆరోపణలు చేశారంటూ ఒక మహిళా మంత్రిపై కేటీఆర్ చేసిన దారుణమైన కామెంట్లు మీరు ఎలా విశ్లేషిస్తారు? దీనికి సంబంధించి అరుణ్ కుమార్ అడ్వకేట్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఒక మహిళా మంత్రిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారు? అహం బ్రహ్మాస్మి అని మొత్తం తానే సర్వమై 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు వ్యవహరించిన ఒక మంత్రి మరి తినే పదార్థాల్లో ఏమైనా తేడాలు ఉన్నాయో, లేదంటే తను స్వతహాగా తింటున్న పదార్థాల్లో ఏమైనా తక్కువ దొరికిందో ఒక మహిళా మంత్రిని చాట తీస్తా అనడం అసలు అహంకారానికి పరాకాష్ట. ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో రాళ్లదాడి చేయించిందని ఒక ఉంటే కూడా ఫస్ట్ ఆమెను ఆదరించి పార్టీలోకి తీసుకున్నది ఎవరు? తెలంగాణ రాష్ట్ర సమితి. మరి ఆమె తప్పును వీళ్ళే కడిగేసింది కదా, మరి ఏ విధంగా దే ఆర్ ఎంటైటిల్ టు కామెంట్ ఆన్ లైక్ దట్? ఆమెకు తల లేదు అన్నాడు, అంతవరకు కన్ఫైన్ కాకుండా మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు తాట తీస్తా అంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరైనా ఇదేమైనా సభ్య సమాజమా కాదా? మనకు పద్ధతులు ఉంటాయి. ఇంకా తను మంత్రి అయినా ప్రధానమంత్రి అయినా త్రిమూర్తికి భారతదేశంలో ఇవ్వాల్సిన విలువను ఇవ్వాల్సింది. ముఖ్యమంత్రిని కూడా తులనడానికి అవకాశమే లేదు. అసలు తన తండ్రిని అంటే ఎంత బాధపడుతున్నాడు. మాజీ ముఖ్యమంత్రి తను, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ తన అహంకార ధోరణి, దొరల అహంకారాన్ని మొత్తం సమాజం ముందు చూపిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. పక్క ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. అసలు దాంతో పాటు ఏ విధంగా కూర్చుంటున్నారు, వాళ్ళ ఫోన్లన్నింటినీ కూడా ట్యాప్ చేసినా కూడా ఇంకా సిగ్గులేకుండా ఆయన పక్కన కూర్చొని ప్రెస్ మీట్లు ఇవ్వడానికి మిగతా వాళ్ళు కూడా కనీసం వారించే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఆ మీటింగ్ లో ఎవరు కూడా మీరు మాట్లాడుతున్నారు ఒక మహిళా మంత్రిని తాట తీస్తా అనడం తప్పు, క్షమాపణ కోరండి లేదా సరి చేసుకోండి అని చెప్పే ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ప్యానెల్లో ఎవరు లేరు అక్కడ కూర్చున్న వాళ్ళు. థ్యాంక్ యూ సార్ అరుణ్ కుమార్ గారు.